హాయ్ అండి, ఇంట్లోనే ఈజీగా బెల్లం బూందీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మీరు ఏ కప్తో చేసుకోవాలనుకుంటున్నారో ఆ కప్తో 2 కప్స్ శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకొని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మరలా కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలిపేసుకున్న తర్వాత సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక అది ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బ్యాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని బూందీ వేసుకొని ఉంటుంది కదండి, దాంతో వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి. మీ దగ్గర ఇలా బూందీ వేసుకునేది లేకపోతే జల్లెడ బుట్ట ఉంటుందండి, దాంట్లో అయినా వేసేసుకోవచ్చు. అలా వేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకొని మరీ ఎక్కువ కలర్ రానివ్వకండి, లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ కలర్ వచ్చినా మాడిపోతుంది. అలా ఒకసారి అయ్యిందో లేదో చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఇంకా పిండి ఉంటుంది కదండి, ఆ పిండి మొత్తం వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా వేసుకొని అది కూడా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అలా వేసుకున్న బూందీ మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరలా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని బెల్లం పాకం ఎలా పెట్టాలంటేనండి 2 కప్స్ బెల్లానికి 1 కప్ వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుంటాము. అది ఒక 5 మినిట్స్కి పాకం కింద రెడీ అయిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం తిప్పుకుంటూ ఉండండి. బెల్లం కరిగిపోయిన వెంటనే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న అది ఉంటుంది కదండి బూందీ, అది కూడా వేసుకొని తిప్పేసుకోవడమేనండి. అలా తిప్పుతూ ఉండగానే అది గట్టిపడిపోతుంది. బెల్లం బూందీ రెడీ అయిపోయినట్టేనండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.